వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను మీ శ్రీధర్ మునిగల. మనం ఇప్పుడు బైసా పట్టణంలోని ప్రముఖ వైద్యుడు విజయనంద్ గారు ఉన్నారు. సార్, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా ఆదిలాబాద్ నిర్మల్లో ఉష్ణోగ్రతలు అనేటువంటిది 46 సెంటీగ్రేడ్ అనేటువంటిది దాటుతున్నాయి. మరి దానివల్ల చాలా మటుకు వడదెబ్బతో మృతి చెందిన సంఘటనలు అనేటువంటివి ఉన్నాయి. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రస్తుతం మనం తెలంగాణలో ఉష్ణోగ్రతలు అనేవి 46 డిగ్రీస్ నుంచి 47 డిగ్రీస్ ఉన్నాయి. ఇది చాలా అత్యధికంగా ఈ సంవత్సరంలో ఒక 15 రోజుల నుంచి ఉన్నాయి. దీని బారిన పడి చాలామంది వడదెబ్బ పడడము, తర్వాత దీనివల్ల మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీనికోసం ముఖ్యంగా ఏంటంటే, మనము ఈ ఎండాకాలంలో ఏంటంటే ఏమైనా మన పనులు ఉంటే ఏం చేయాలంటే, మార్నింగ్ టైంలో ఒక ఎండ తక్కువ ఉన్నప్పుడు 6 నుంచి 8 వరకు కంప్లీట్ అయ్యి చూసుకొని, తర్వాత నీడపట్టు ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత సాయంత్రం కూడా మనము 5 దాటిన తర్వాతనే మన ఏమైనా పనులు ఇతర పనులు ఉంటే ఉష్ణోగ్రత తగ్గిన తర్వాతనే చేసుకోవాలని ఈ సమయం చెప్తున్నాము. దాంతోపాటు ఏంటంటే, ఈ ఎవరైనా ఎమర్జెన్సీలో ఎప్పుడైనా ఎండలో వెళ్ళినప్పుడు ఈ వడదెబ్బ యొక్క లక్షణాలు ఏంటంటే, చాలా వాంతులు, తర్వాత ఎక్కువ చెమట పట్టడము. ఎందుకంటే ఈ ఉష్ణోగ్రత వల్ల ఏమవుతుందంటే, మన బాడీలోంచి చెమట రూపంలో మన యొక్క బాడీ ఫ్లూయిడ్స్ అని పోవడం జరుగుతుంది. దానివల్ల ఏమైతే బాగా ఎవరికైతే ఎక్కువ చెమటలు పట్టి ఉష్ణోగ్రతలు కావడం వల్ల బీపీ పడిపోవడము, తర్వాత కొందరికి ఎండతోటి వాంతులు కావడం కానీ, హెడేక్ రావడం కానీ జరిగేసి, తర్వాత కాళ్ళ నొప్పులు, క్రాంప్స్ వస్తాయి అన్నట్టు. క్రాంప్స్ అంటే మన యొక్క శరీరంలో లవణాలు అయినప్పుడు మనకు బాడీలో క్రాంప్స్ వస్తాయి. దీనివల్ల ఏమంటే నడవలేక స్థితిలో పోతుంది. కాబట్టి ఎవరైతే ఈ ఎండ దెబ్బలు తగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతుంది. దాంతో పట్ల వాళ్ళలో ఉన్న లవణాలు కూడా తగ్గిపోతాయి. సడన్గా బీపీ పడిపోయి కొందరు సడన్గా చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఎండాకాలంలో ఎవరైతే ఇట్లాంటి లక్షణాలు ఉంటాయో, వామిటింగ్స్ ఎక్కువ కావడము, తర్వాత క్రాంప్స్ రావడము, వాళ్ళు ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న స్పృహ కోల్పోవడం, ఇట్లాంటి వ్యక్తులు తొందరగా తమ దగ్గరలో ఉన్న ప్రాథమిక వైద్యానికి వెళ్ళి అక్కడ చికిత్స చేసుకొని, ఒకవేళ అక్కడ కాకపోతే పెద్ద ఆసుపత్రులకు పోవడం చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే, ఇప్పుడు దీన్ని బారిన పడకుండా అయితే మనము మన ఏదైతే చల్లటి సమయంలో మన పనులు చేసుకోవాలి. దాంతోపాటుగా మనం బయటకు వెళ్ళినప్పుడు చాలా మట్టుకు మంచి అంటే ఎక్కువ మనకు ఫ్రెష్ వాటర్ కానివ్వండి, తర్వాత ఎక్కువ చెమట వచ్చినప్పుడు ఓఆర్ఎస్ లిక్విడ్స్ కానీ, తర్వాత పండ్ల రసాలు. చాలా మట్టుకు ఈ రోజులు ఏమవుతుందంటే, బాగా మంది ఏమనుకుంటారు, ఎండలో పోయినాం కాబట్టి మనము కూలింగ్ తీసుకోవాలి. కూల్ డ్రింక్స్ కానంటే ఇప్పుడు థమ్స్ అప్ ఉంది, స్ప్రైట్ ఉన్నది, తర్వాత ఇట్లాంటి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కార్బోనేటెడ్ డ్రింక్స్. దాంతో మనం అనుకుంటాము హైడ్రేషన్ మంచిగా అవుతుంది అనుకుంటాం, కానీ హైడ్రేషన్ కాదు. దాంతో ఏమైతే ఇంకా ఎక్కువ డిహైడ్రేషన్ అయిపోయి ఇంకా దాని లక్షణాలు అనేవి ఇంకా వడదెబ్బ లక్షణం ఎక్కువైపోయి దాని ఇంకా సీరియస్నెస్ అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి మెయిన్ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మనం జాగ్రత్తగా ఎక్కువ మట్టుకు వాటర్ తీసుకోవాలి, దాంట్లో పండ్ల రసాలు తీసుకోవాలి. తర్వాత వీలైనంత వరకు ఈ వేడి సమయంలో బయటకు వెళ్ళకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు మనం జాగ్రత్త చూసుకోవాలంటే, వాళ్ళ యొక్క బాడీ కంటెంట్లో వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా ఈ వడదెబ్బ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమంటే ఇప్పుడు పిల్లలు కానివ్వండి, మరియు ఎక్కువ వయసున్న వాళ్ళకు కూడా ఇట్లాంటి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా పిల్లలను అయితే ముఖ్యంగా మార్నింగ్ టైంలోనే బయటకు పంపించాలి. ఒక 8-9 దాటిందంటే వాళ్ళను ఇంటి పట్టున నీడ పట్టున ఉండేటట్టు చూసుకోవాలి. దాని తర్వాత సాయంత్రం పూట కూడా 6 దాటిన తర్వాతనే బయటకు వెళ్ళేటట్టు చూసుకోవాలి. వడదెబ్బ తగిలినటువంటి వ్యక్తులు ఎలాంటి ఆహార పదార్థాలు? మామూలుగా అయితే పానీయాలు ఎక్కువ తీసుకోవాలి. మెయిన్ అంటే ఏదైతే మనం బయటకు పోతున్నదో దానికి మనము రిప్లేస్ చేయడానికి ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ ఉంటాయి మనకు దగ్గర. ఎక్కడ పోయినా ఫార్మసీలో కానివ్వండి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానివ్వండి, సిఎస్సిలో కానీ మనకి ఈజీగా అవైలబుల్ అయ్యే మంచి ఫ్లూయిడ్ ఏంటంటే ఓఆర్ఎస్. దీనివల్ల మనం ఏవైతే కోల్పోతున్నామో దీని ద్వారా మనం పరిరక్షణ చేసుకోగలుగుతాం. ముఖ్యంగా వడదెబ్బ వచ్చినటువంటి వడదెబ్బ తగిలింది అని చెప్పేసి ఎలా తెలుసుకోగలుగుతాం? వడదెబ్బ తగిలినంటే ఈ సమయంలో వాళ్ళకి చాలా తీవ్రమైన తలనొప్పి, వామిటింగ్స్, తర్వాత కాళ్ళలో నరాలలో క్రాంప్స్ రావడము, తర్వాత కొందరు చెమటలు పట్టి సడన్గా స్పృహ కోల్పోవడం, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి మన దాహం కూడా ఎక్కువవుతుంది. కాబట్టి అట్లాంటి టైంలో మనం ఒక చల్లటి ప్రదేశంలో పోయి చల్లటి గాలి జరిగే దగ్గర కూర్చోవాలి.
కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అక్కడ కొంచెం ఇట్లాంటి ఫ్రెష్ వాటర్ కానివ్వండి, ఓఆర్ఎస్ కానీ ఫ్రెష్ జ్యూసెస్ కానీ తీసుకోవాలి. ఈదురు గాలులు కూడా ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు. ఈదురు గాలులు అవునవును. దానివల్ల అంటే వేడి గాలులతోటి ఎలా మన ఉష్ణోగ్రత పెరుగుతుందో అలా వేడి గాలుల తల్లి కూడా మనకి బాడీలోని ఫ్లూయిడ్ దీన్ని కూడా ఆవిరైతుంటాయి దీనివల్ల కూడా. మరి ఇంకొక 4-5 రోజులలో కూడా ఇలానే ఉష్ణోగ్రతలు అనేటువంటి పెరిగే అవకాశం ఉందంట. కాబట్టి ముఖ్యంగా ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సలహాలు? మెయిన్ అయితే ఎంత అవసరం ఉన్నదో అంత అవసరం మట్టుకు పని చేసుకొని మిగతా సమయంలో ఇంటి పట్టున ఉండాలి. దాంతోపాటుగా మనం ఈ సమయంలో ఏంటంటే వదులుగా ఉండే కాటన్ వస్త్రాలు ధరించాలి. తర్వాత ఫ్రీక్వెంట్గా లిక్విడ్స్ అంటే ఫ్లూయిడ్స్ వాటర్ కానీ తీసుకుంటూ ఉండాలి. తర్వాత ఎప్పుడైనా అట్లా అనిపించినప్పుడు మిగిలినంత అయితే మెయిన్ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి, లిక్విడ్ తీసుకోవాలి, కాటన్ దుస్తువులు వాడాలి. మళ్ళా ముఖ్యంగా చిన్నపిల్లలు హాలిడేస్ ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులకు మీరు ఇచ్చేటువంటి సలహా? అంటే వాళ్ళనైతే మనము మ్యాక్సిమం అయితే మార్నింగ్ టైంలోనే వాళ్ళు బయటకు వెళ్ళేటట్టు చూసుకోవాలి. మార్నింగ్ అంటే ఇప్పుడు కూడా మనం దగ్గర ఈ వడ గాలులు ఉష్ణోగ్రతలు మనం 7-8 వరకే బాగా ఉష్ణోగ్రత అవుతున్నాయి, 8 o'clock వరకు. కాబట్టి వీలైనంత వరకు 7 లోపలనే వాళ్ళకు బయటకు వెళ్ళనిచ్చేసి మిగతా సమయంలో ఇంటికి ఉండి చూడాలి. తర్వాత ఈవినింగ్ కూడా 5-6 తర్వాతనే బయటకు పంపించేట్టు చూడాలి. ఏమైనా ఆటలు కానీ పాటలు కానివ్వండి. ఎవరైతే ఈ వడదెబ్బకు గురవుతారో ఆ దగ్గర ఉన్న వ్యక్తులు చేయాల్సిన పనులు ఏంటంటే అటువంటి వ్యక్తులను ఒకటి చల్లటి ప్రదేశంలో తీసుకుపోయి చల్లటి గాలి తగిలే ప్రదేశంలో కూలర్ కానీ ఫ్యాన్ కానీ తగిలేటట్టు చూసుకోవాలి, చల్లటి గాలి. దాంతోపాటు వారి శరీరం అనే ఉష్ణోగ్రత బాగా ఎక్కువ ఉంటే చల్లటి దుస్తులు పైనకి వెళ్ళి కప్పాలి. దాంతోపాటుగా వాళ్ళు ఒకవేళ కాన్షియస్నెస్లో ఉంటే వాళ్ళకు ఓరల్ సొల్యూషన్స్ కానివ్వండి, పానీయాలు ఇవ్వాలి. వాళ్ళలో బీపీ అవి నార్మల్గా ఉంటే పర్లేదు, ఇంటి పట్టున ఉండవచ్చు. ఒకవేళ ఆ స్పృహ కోల్పోవడము, బాగా నీరస పడిపోయి ఉంటే మాత్రం కంపల్సరీ మన దగ్గరలో ఉన్న ప్రాథమిక చికిత్స కేంద్రంలో చూపించుకోవాలి. ఎందుకంటే ఇది కొన్నిసార్లు మృతికి కూడా కారణమవుతుంది. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీగా వీళ్ళు దగ్గరలో ఉన్న పిఎస్సి కానివ్వండి, సిఎస్సి కానివ్వండి, ఏదైనా ఆరోగ్య కేంద్రాన్ని విజిట్ చేయాలని ఈ సమయం చెప్తున్నాను. మళ్ళీ ముఖ్యంగా ఇప్పుడు ఈ 4-5 రోజులు ఎక్కువ వేడి ఉంది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దూర ప్రయాణాలు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఏంటంటే మామూలుగా కంపల్సరీ ఒకవేళ వెళ్ళేది ఉంటేనే బయటకు వెళ్ళండి. ఎందుకంటే ఈ ఉష్ణతతోటి మన ప్రాణ సంకటం కూడా అవుతుంది. కాబట్టి ఎవరైతే అత్యవసర పనులను మాత్రమే వెళ్ళాలి. ఒకవేళ వెళ్తే కూడా మంచిగా వదులైన దుస్తులు, కాటన్ దుస్తులు ధరించి మన శిరస్నానం అంటే టోపీలు లూజ్ మన వైట్ కలర్ టోపీలు కానీ, తర్వాత ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఓఆర్ఎస్ కానీ పెట్టుకొని పోవాలి, లేకుంటే జ్యూస్లు కూడా తాగాలి. మరి ముఖ్యంగా ఏంటంటే మన ఈ కార్బోనేట్ డ్రింక్స్ మాత్రము, కూల్ డ్రింక్స్ మాత్రము మాజా ఈజా అనుకుంటాం, కానీ అవి మనకు ఎటువంటి వాటి వల్ల మన హైడ్రేషన్ ఇంప్రూవ్ కాదు. కాబట్టి ఇట్లాంటి వాటి జోలికి పోకుండా ఏదైతే స్వచ్ఛమైనగా ఫ్రెష్ అయిన శుభ్రమైన పండ్ల రసాలను తాగడం అనేది మరియు కొబ్బరి నీళ్ళు తాగడం అనేది ఉత్తమమైనది. My Media, the voice of India.